వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టీమ్ కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ 24,060 దగ్గర ఓపెన్ అయినట్టు చూపెడుతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది. డౌ జోన్స్ ఏమో 125 పాయింట్స్ నెగిటివ్‌లో ట్రేడ్ అవుతుంటాయి ఫ్యూచర్స్. నాస్డాక్ ఏమో 40 పాయింట్స్ నెగిటివ్‌లో ఫ్యూచర్స్ అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్‌కి బ్రెంట్ ఆయిల్ ఆల్మోస్ట్ 10% స్పైక్ అయింది. క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ ఆల్మోస్ట్ 8-9% స్పైక్ అవ్వడం మనం చూసాం. బ్రెంట్ ఆయిల్ 84కి వెళ్ళిపోయింది. సో గోల్డ్ అండ్ సిల్వర్‌లో కూడా యెస్టర్‌డే అప్రాక్సిమేట్‌లీ 3% వరకు కరెక్షన్ అయితే వచ్చింది. సో నైట్ మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే నిన్న 3:30కి మన మార్కెట్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత నైట్ ట్రంప్ చేసిన ఒక ట్వీట్‌కి మార్కెట్స్ హెవీగా అయితే మాత్రం రియాక్ట్ అవుతున్నాయి. సో మేజర్‌గా క్రూడ్ రియాక్ట్ అవుతుంది మార్కెట్‌ని పక్కన పెడితే. సో దీనివల్ల మన ఇండియన్ మార్కెట్స్ పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటదని యెస్టర్‌డే వచ్చిన ఇన్‌ఫ్లేషన్ డేటా బట్ ఐటీ స్టాక్స్ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దానికి కారణం నేను ఆల్రెడీ పోస్ట్ మార్కెట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ మళ్ళీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో వాటితో పాటు అండ్ ఈరోజు మార్కెట్స్‌లో మళ్ళీ మనం ఫాల్ చూసే ఛాన్స్ ఉంటదా? మార్కెట్ పైన ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండొచ్చు? ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గానీ నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్‌లో ఏం జరిగింది? మన మార్కెట్ క్లోజ్ అయినాక. డౌ జోన్స్ ఏమో 138 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయితే నాస్డాక్ 410 పాయింట్స్ నెగెటివ్‌గా క్లోజ్ అయింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సెంటేజ్ మాట్లాడుకుంటే డౌ జోన్స్ 0.26% నెగెటివ్‌గా క్లోజ్ అయితే నాస్డాక్ 1.55% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌఎవర్ యూరోపియన్ మార్కెట్స్ చూసుకుంటే మిక్స్డ్‌లో క్లోజ్ అయినాయి. ఏషియన్ మార్కెట్స్ కరెంట్లీ మిక్స్డ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. కాస్పీ ఇక్కడ ఉంది చూడండి కేఓఎస్‌పిఐ అని చెప్పేసి ఇది యాక్చువల్‌గా సౌత్ కొరియన్ మార్కెట్. నిన్న 10% ఆల్మోస్ట్ ఫాల్ అయింది. ఈరోజు ఇంకో 2% డ్రాప్ అయింది. సౌత్ కొరియన్ మార్కెట్‌లో మేజర్‌గా కరెక్షన్ రావడానికి రీజన్ ఏంటి అనంటే అక్కడున్న సెమీకండక్టర్ చిప్స్ రిలేటెడ్ స్టాక్స్, ఏఏ స్టాక్స్ ఇవన్నీ కూడా హెవీగా డిక్లైన్ అయితే మాత్రం వస్తున్నాయి. అది మన మార్కెట్‌ని కొంచెం డ్రాగ్ చేయడం అయితే మాత్రం మనం చూడగలిగాం. సో అంటే మన మార్కెట్‌ని అంటే గ్లోబల్ మార్కెట్‌లో ఉన్న ఐటీ కంపెనీస్‌ని. ఈవెన్ యెస్టర్‌డే నాస్డాక్ ఇలా కరెక్షన్ అయిందా? 1.55% నెగెటివ్‌గా కరెక్షన్ అయిందా? నాస్డాక్ నెగెటివ్‌గా కరెక్షన్ అవ్వడానికి రీజన్ నాస్డాక్‌లో ఉన్న టెక్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ మైక్రోన్ టెక్నాలజీ కంపెనీ 7% డ్రాప్ అయింది. శాండిస్ 10% డ్రాప్ అయింది. సీగేట్ టెక్నాలజీ 6% డ్రాప్ అయింది. అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్ 4% డ్రాప్ అయింది. ఇంటెల్ 4% డ్రాప్ అయింది. మెజారిటీ ఆఫ్ ద టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా హెవీగా నెగెటివ్ సైడ్ కరెక్షన్ అవ్వడంతో నాస్డాక్‌లో కూడా మనం డ్రాప్ అయితే చూసాం. సో, ఐ మీన్ యూఎస్ మార్కెట్స్‌లో ఉన్న టెక్ స్టాక్స్, ఏషియన్ మార్కెట్స్‌లో ఉన్న టెక్ స్టాక్స్ కరెక్షన్ అవుతున్నాయి. మన టెక్ స్టాక్స్ ఎందుకు కరెక్షన్ అవ్వట్లేదు? బికాజ్ యెస్టర్‌డే ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా! మన టెక్ స్టాక్స్ హెవీగా ఆల్రెడీ కరెక్షన్ అయ్యి ఉండడం. సేమ్ టైమ్ సౌత్ కొరియన్ మార్కెట్స్‌లో ఉన్న టెక్ స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్‌లో ఉండబట్టి ఫారెన్ మార్కెట్స్‌లో అంటే గ్లోబల్ మార్కెట్స్ అన్నింటిలో కూడాను మన ఐటీ స్టాక్సే ఆపర్చునిటీగా ఉన్నాయని బ్రోకరేజెస్ చెప్పడం. అండ్ వాటితో పాటు ఆ స్టాక్స్ నుంచి మన స్టాక్స్ కొంచెం అండర్ వాల్యుయేషన్‌లో ఉన్నట్టు కనిపించడంతో మన స్టాక్స్‌లోనే మేజర్‌గా అయితే మాత్రం అమౌంట్ ఇన్‌ఫ్లో అవుతుంది ఐటీ స్టాక్స్‌లో. అందుకే మన ఐటీ స్టాక్స్ ఇప్పుడు రైట్ నౌ పెద్దగా కరెక్షన్ అవ్వట్లేదు. ఇంకోటి మన ఐటీ స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. అవి కూడా కొంచెం పాజిటివ్ సైడ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. కరెంట్‌లీ డౌ జోన్స్ ఫ్యూచర్స్ -140, నాస్డాక్ ఫ్యూచర్స్ -72. యూరోపియన్ మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ డాక్స్ అయితే 230 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. క్లోజ్ టు 1% నెగెటివ్. అక్కడ డౌ జోన్స్ ఇండెక్స్ నెగెటివ్, ఇక్కడ ఫ్యూచర్స్ కూడా నెగెటివ్. 2 నెగెటివ్‌గా ఉంటే నెక్స్ట్ ఓపెన్ అయ్యే మార్కెట్ ఏమవుతది? నెగెటివ్‌గానే ఓపెన్ అవుతది. ఇక్కడ మీరు చూడండి గిఫ్ట్ నిఫ్టీ 24,058 నిన్న మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ 24,250 దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అయింది. అంటే 200 పాయింట్ల గ్యాప్ డౌన్ ఓపెనింగ్ మనకి కనపడుతుంది. కానీ ఏడిఆర్స్‌ని చూస్తే నాకు అలా అనిపించలే. ఎందుకంటే ఒకసారి ఏడిఆర్స్ చూడండి. ఏడిఆర్స్ అంటే ఏంటి? మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి చూస్తే ఇన్ఫోసిస్ ఏడిఆర్ 5% స్పైక్ అయింది. విప్రో ఏడిఆర్ 1.6% స్పైక్ అయింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడిఆర్ 0.38% నెగెటివ్ సైడ్ వెళ్తే ఐసీఐసీఐ బ్యాంక్ 0.9% పాజిటివ్ సైడ్ వెళ్ళింది. బ్యాంకింగ్ స్టాక్స్ ఏడిఆర్స్ మిక్స్డ్‌లో ఉన్నాయి. ఐటీ స్టాక్స్ ఏడిఆర్స్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఈ ఏడిఆర్స్ ప్రకారంగా చూసుకుంటే గిఫ్ట్ నిఫ్టీ 200 పాయింట్ల గ్యాప్ డౌన్ అనేది నాకెందుకో నమ్మబుద్దెయట్లే. దీనివల్ల ఏమవుద్దంటే గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినా ఇమ్మీడియేట్‌గా రికవరీ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. యెస్టర్‌డే ఎలా జరిగిందో అలాగా. నౌ ఎందుకు ఇండియన్ రూపీ 96.05కి వెళ్ళిపోయింది? రూపీ ఆల్మోస్ట్ మళ్ళీ ఆల్ టైమ్ లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. కమోడిటీస్‌లో క్రూడ్ చూస్తే బ్రెంట్ ఆయిల్ 84, క్రూడ్ ఆయిల్ డబ్ల్యూటీఐ ఏమో 79.21 దగ్గర ఉంది. అండ్ గోల్డ్ అయితే మాత్రం ఒకానొక స్టేజ్‌లో నిన్న 4,000కి వచ్చేసింది. సో గోల్డ్ 4,000కి వచ్చేసింది. సిల్వర్ వచ్చేసరికి ఇప్పుడు 57.925 దగ్గర ఉంది. కానీ ఒకానొక స్టేజ్‌లో 55కి కూడా డ్రాప్ అయింది. సిల్వర్, గోల్డ్ డ్రాప్ అవుతున్నాయి. బ్రెంట్ ఆయిల్ పెరుగుతుంది. సో ఎందుకు? సడెన్‌గా ఏం జరిగింది? ట్రంప్ ఎందుకిలా బిహేవ్ చేస్తాడో లిటరల్లీ తెలీదండి.
సో, ఎందుకంటే నేను లాస్ట్ టైమ్ అనుకుంటా ఒక పాయింట్ జెప్పాను. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత యూఎస్‌కి అప్రాక్సిమేట్‌లీ 2800 ట్రేడ్స్ తీసుకున్నాడంట తను స్టాక్ మార్కెట్‌లో. మేబీ స్టాక్ మార్కెట్‌లో తను ఏదైతే ట్రేడ్స్ తీసుకున్నాడో, ఇప్పుడు కరెంట్‌లీ ఐ మీన్ మళ్ళీ మార్కెట్‌లో ఆ ట్రేడ్స్ తీసుకోవడానికి ఆ స్టేట్మెంట్స్ చేస్తున్నాడని అనిపించింది. సో, ట్రంప్ నిన్న ఒక స్టేట్మెంట్ అంటే ఫస్ట్ ట్రూత్‌లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసిండు తను. ఏం జెప్పాడంటే గల్ఫ్ కంట్రీస్ అన్నిటి కోసం నేను ఒక బాడీగార్డ్‌లా కాపలా కాస్తున్నాను. మా యూఎస్ అనేది చాలా వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్‌లో ఎవరైనా గాని అంటే గల్ఫ్ కంట్రీస్ నుంచి షిప్స్ ఎక్కడికి వెళ్ళినా కూడానా 20% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర నుంచి 20% మాకైతే టోల్ ఫీ కలెక్ట్ చేయాలని చెప్తున్నారు. ఎన్ని కార్గోస్ అయితే మాత్రం షిప్‌మెంట్ అవుతాయో అన్ని కార్గోస్ యొక్క వాల్యూ లెట్స్ సే ఎగ్జాంపుల్ ఒక కమర్షియల్ కార్గో వెసెల్ వెళ్ళిందనుకోండి. దాని వాల్యూ 1000,00,00,000 అనుకోండి. దానిపైన 20% ₹200,00,00,000 యూఎస్‌కి ఇస్తే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఎటువంటి అటాక్స్ జరగకుండా ట్రంప్ వచ్చేసరికి అడ్డుకుంటాడంట. ఓకే. సో, ట్రంప్ ఈ ప్లాన్‌కి రావడానికి కారణం ఏంటంటే ఇప్పటికే యూఎస్ ₹130,000,00,00,000 అప్రాక్సిమేట్‌లీ ఈ వార్ పైన ఇన్వెస్ట్‌మెంట్ చేసింది. ఓకే. ఈ వార్ కోసం. ఇప్పుడు కరెంట్‌లీ యూఎస్ ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే యూఎస్ క్రైసిస్‌లోకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ యూఎస్ 10 ఇయర్స్ బాండ్ యీల్డ్ స్పైక్ అవుతుంది. ట్రంప్ మీద ఇప్పటికే ప్రెషర్ ఉంది. నవంబర్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. యూఎస్‌కి ఎకానమీని ఇంక ఇలా ఎరోడ్ చేస్తూ వస్తే ట్రంప్ పైన కంప్లీట్ నెగటివిటీ మారి నెక్స్ట్ నవంబర్‌లో అతనికి హ్యూజ్ వేలోని ఐ మీన్ లూజింగ్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అట్లాంటి కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ కనిపించకుండా ఉండాలంటే యూఎస్‌కి ఏదో పరంగా ఇన్‌కమ్ వచ్చేటట్టు ఇవి ఏదో ఒకటి చేయాలి కదా! సో, యాస్ ఆఫ్ నౌ ట్రంప్ ఇలాంటి కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నాడని అనుకుంటున్నా. కానీ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర 20% యూఎస్‌కి పే చేయమని చెప్తే ఐ మీన్ గల్ఫ్ కంట్రీస్ అన్నీ ఇరాన్‌తో టై అప్ అయ్యి ఇరాన్ వాళ్ళు విధించే టోల్ ఫీకి పే చేసుకుంటారుగా. ఇరాన్ వాళ్ళు ఎంత విధిస్తానన్నారు మహా అయితే ఓ 3% 5% సంథింగ్ అంతా. వాళ్ళు అంటే వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారంగా. యూఎస్ వాళ్ళు 20% అనేటప్పుడు హ్యాపీగా అందరూ ఇరాన్‌కే ఎళ్తారుగా. సో, ఆ థాట్ కూడా ట్రంప్‌కి ఉందో లేదో నాకు తెలీదు. బట్ 20% టోల్ ఫీ కలెక్ట్ చేస్తానని యూఎస్ వాళ్ళు చెప్పేసరికి ఇరాన్ వాళ్ళకి ఇంకా ఐ మీన్ అగ్రెసివ్ మోడ్ ఎళ్ళేలాగా ట్రంప్ చేశారు. అప్పుడు ఇరాన్ వాళ్ళు ఏం చేశారనంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌ని మేము కంట్రోల్ చేస్తున్నాం. మా పర్మిషన్ లేకుండా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి ఒక్క షిప్ వెళ్ళినా ఒప్పుకోమని ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం. ఇప్పుడు నీ పర్మిషన్ తీసుకొని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళాలని నువ్వంటున్నావు. సో, మేము ఇప్పటి వరకు మీతో ఎంఓయూ కుదుర్చుకుందామని ఏదైతే అగ్రీ అయ్యామో, కుదుర్చుకుందామని ఆ డెసిషన్ వెనక్కి తీసుకుంటున్నాం. మేము మీతో ఇంకా ఎంఓయూ అనేది సైన్ చెయ్యము. మీతో పీస్ డీల్ మాకొద్దు. మీతో మేము డిస్కషన్స్ చెయ్యము. మేము ఏ కంట్రీకి కూడా రాము. ఏ మీడియేటర్‌తో కూడా మాట్లాడము అని ఇరాన్ వాళ్ళు క్లారిటీగా చెప్పి, ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. యూఏఈ వాళ్ళు అఫీషియల్‌గా చెప్పిన దాని ప్రకారంగా 2 షిప్స్ పైన హార్మోస్ దగ్గర ఉన్న 2 షిప్స్ పైన అటాక్ చేశారు. ఒక ఇండియన్ క్రూ మెంబర్ చనిపోయారు. సేమ్ టైమ్ కొన్ని షిప్స్ అలానే స్ట్రక్ అయిపోయి ఉన్నాయి. కరెంట్‌లీ మేమైతే మాత్రం ఇరాన్‌ని కండెమ్ చేస్తున్నాం. ఇలా చేయడం కరెక్ట్ కాదు. సో, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర షిప్స్ ముందుకు వెళ్ళకపోతే రిటర్న్ పంపించాలి గానీ, ఇలా అటాక్ చేయడం అనేది చేయకూడదని చెప్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ నేను జస్ట్ గూగుల్‌లో చూస్తే కొత్త ఐ మీన్ మిసైల్స్ యూఎస్ నుంచి న్యూ మిసైల్స్ ఇరాన్ పైన అయితే మాత్రం వస్తున్నాయి. సేమ్ టైమ్ వచ్చేసరికి గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్న యూఎస్ మిలిటరీ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఇరాన్ వాళ్ళు కూడా అటాక్ చేస్తున్నారు. దీనివల్ల ఆయిల్ ప్రైస్ స్పైక్ అవుతది. ఆయిల్ ప్రైస్ స్పైక్ అయితే కొంచెం మార్కెట్స్‌కి నెగెటివ్. మన మార్కెట్స్ కాదు మేజర్‌గా గ్లోబల్ మార్కెట్స్‌లో ఉన్న యూఎస్ మార్కెట్స్‌కి నెగెటివ్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే యూఎస్ మార్కెట్స్‌లో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తారేమో అని ఎక్స్‌పెక్టేషన్ పెరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్‌లో వచ్చిన నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా గాని అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ గాని కొంచెం పాజిటివ్‌గా వచ్చినాయి. అదే సిట్యుయేషన్‌లోని ఇప్పుడు డేటా పాయింట్స్ ఇలా వచ్చేసరికి మార్కెట్స్ నెగెటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డౌ జోన్స్, నాస్డాక్ నెగెటివ్ సైడ్ వెళ్తుంది. సో, మేబీ యెస్టర్‌డే వచ్చిన మన ఇన్‌ఫ్లేషన్ డేటా కూడానా మీరు చూస్తే మన ఇండియన్ ఇన్‌ఫ్లేషన్ డేటా 4.38% వచ్చింది. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇన్‌ఫ్లేషన్ కొంచెం ఎక్కువగా వచ్చింది. మన ఇన్‌ఫ్లేషన్ ఎక్కువగా రావడం, ఒక పక్క ఆయిల్ ప్రైజెస్ పెరగడం, రూపీ మళ్ళీ వీక్ అవ్వడం, మేబీ దీనివల్ల ఎఫ్ఐఎస్ మళ్ళీ నెగెటివ్ సైడ్ టర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఫ్రైడే పాజిటివ్ సైడ్ వాళ్ళు టర్న్ అయ్యారు. సో, వాళ్ళు షార్ట్ కవరింగ్ పొజిషన్స్ మొదలుపెట్టారని ఫ్రైడే డేటా అర్థమవుతుంది. యెస్టర్‌డే ఉన్న మార్కెట్ రియాక్షన్ కూడా మనకు అర్థమవుతుంది. సో, వీటి ప్రకారంగా అయితే మాత్రం యాస్ ఆఫ్ నౌ మనకి ఈ రూపీ వీక్ అవ్వడం, క్రూడ్ ఆయిల్ పెరగడం ఇది మేబీ కొంచెం వాలటిలిటీని పెంచొచ్చండి. క్రాష్ అవుతదని నేను చెప్పను. ఈరోజు మార్కెట్ బిగ్ క్రాష్ అయిపోతాయని నేను అనను గాని, మార్కెట్స్‌లో వాలటిలిటీ పెరుగుద్ది. అంటే 200 పాయింట్లు గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిందనుకోండి. సడెన్‌గా ఒక 100 పాయింట్లు రికవరీ అవుతది. మళ్ళీ ఒక 90 పాయింట్స్ డ్రాప్ అవుతది. ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియో మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయన్నమాట. పైగా ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ కూడా ఉంది కదా! నౌ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎఫ్ఐఐ చూడండి. యెస్టర్‌డే ఎఫ్ఐఐ 3062 క్రోర్స్ మార్కెట్‌లో సెల్ చేస్తే, డీఐ 2171 క్రోర్స్ మార్కెట్‌లో బై చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు క్యాష్ మార్కెట్‌లో ఒక సెల్లింగ్ సైడ్, ఒకరు బయింగ్ సైడ్ ఐ మీన్ టర్న్ చేసుకుంటూ వస్తున్నారు.
వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్ అండ్ ఓ పొజిషన్స్, వాళ్ళు ఎఫ్ అండ్ ఓలో బిల్డ్ చేసిన పొజిషన్స్ చూస్తే నిన్న ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ పెద్దగా నెగిటివ్ సైడ్ ఏమి యాడ్ చేయలే. ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ చేశారు. అండ్ ఈవెన్ ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఆప్షన్స్ సైడ్ అయితే మాత్రం కొంచెం 20,000 పొజిషన్స్ ఎగ్జిట్ చేసినట్టే ఇక్కడ ఐ మీన్ ఫ్రెష్‌గా సెల్ చేసినట్టు కనపడుతుంది. సో, ఓవరాల్‌గా నంబర్ చూస్తే మాత్రం నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కొంచెం ఇప్పుడు ఎఫ్ఐఐ, ప్రొప్రైటరీ ట్రేడర్స్ ఇద్దరు కూడా ఎఫ్ అండ్ ఓలో అయితే మాత్రం కొంచెం షార్ట్ కవరింగ్ చేస్తున్నట్టే కనపడుతుంది. అంటే వాళ్ళు మార్కెట్‌లో బీరిష్ టోన్ లేనట్టు మనకి ఈ పొజిషన్స్ చూస్తే అర్థమవుతుంది. కానీ ఈరోజు గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయింది. సస్టైన్ అవుతదా? అవ్వదా? 200 పాయింట్లు గ్యాప్ డౌన్ చూపెడుతుంది కదా! ఏం జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. దీంట్లో ఒక పాయింట్ నేను చెప్పగలను. ఐటీ స్టాక్స్ పాజిటివ్‌గా వెళ్ళడానికి మన ఐటీ స్టాక్స్ అండర్ వాల్యుయేషన్‌లో ఉన్నాయన్న పాయింట్ ఒకటే కాదండి. ఐటీ కంపెనీస్‌లో హెచ్‌సిఎల్ టెక్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ రిలీజ్ అయినాయి. అందులో నెట్ ప్రాఫిట్ 3% పెరిగింది. రెవెన్యూ 1.8% పెరిగింది. ఎబిటా 3.8% పెరిగింది. మార్జిన్ 16.9%కి వెళ్ళింది. కరెన్సీ రెవెన్యూ అయితే మాత్రం 5% డ్రాప్ అయింది. కానీ మేనేజ్మెంట్ గైడెన్స్‌లో అయితే మాత్రం 1-4% కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ రూపంలో అయితే మాత్రం ఇచ్చారు. న్యూ డీల్ సో, మొన్న క్యూవన్‌లో ఆల్మోస్ట్ వీళ్ళకి $2.41 బిలియన్ కొత్త డీల్స్ కూడా వచ్చాయని చెప్తున్నారు. హెచ్‌సిఎల్ టెక్ మేనేజ్మెంట్ గైడెన్స్‌లో ఇంకో పాజిటివ్ అప్డేట్ కూడా ఇచ్చారు. అదేంటంటే ₹3,500 ఏఐ డేటా సెంటర్స్ ఇండియాలోని సెటప్ చేయడం కోసం బోర్డ్ అప్రూవ్ అయిందని కూడా చెప్తున్నారు. అండ్ ఆ 3,500 క్రోర్స్ కూడాన హెచ్‌సిఎల్ టెక్‌కి కొన్ని సబ్సిడరీ కంపెనీస్ ఉన్నాయి. వాటి ద్వారా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు. అంతేకాదు కంపెనీకి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా జాకోబ్ క్రిస్టియన్ డహల్ గారిని అయితే మాత్రం అపాయింట్ చేస్తున్నట్టు అప్డేట్ ఇచ్చారు. ఈ హెచ్‌సిఎల్ టెక్ కంపెనీ ఎర్నింగ్ పాజిటివ్‌గా రావడంతోటి ఇన్ఫోసిస్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెంచి ఇన్ఫోసిస్ ఏడిఎస్ పాజిటివ్‌గా వెళ్ళడానికి మనం చూడగలిగామని నేను అనుకుంటున్నా. లిటరల్లీ ఇన్ఫోసిస్ అండ్ విప్రో పెరగడానికి కారణం హెచ్‌సిఎల్ టెక్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అని నేనైతే బిలీవ్ చేస్తున్నా. సో, ఈ పాయింట్ వల్ల మేబీ ఐటీ స్టాక్స్‌కి ఈరోజు బూస్టప్ రావచ్చు. ఐటీ స్టాక్స్ ఈరోజు పాజిటివ్ సైడ్ వెళ్తే నిఫ్టీలో కరెక్షన్ రావడం చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 24,000 సైకలాజికల్ నంబర్. నియరెస్ట్ సపోర్ట్ లెవెల్ 24,000. నిన్న కూడా 24,000 దగ్గర గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయ్యి 25,000 బ్రేక్ అవ్వకుండా రికవరీ అవ్వడం చూసాము. ఈరోజు కూడాను 24,000 లెవెల్ గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్‌లీ మార్కెట్‌లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా డే మొత్తం కన్సాలిడేషన్‌లో ఉండిపోవచ్చు. లేదా రికవరీ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 24,200 నుంచి 24,000 వరకు ఇన్ బిట్వీన్‌లో ట్రేడ్ అవ్వచ్చు. మార్కెట్ అయితే మాత్రం 24,200 ప్రీవియస్ డే ఆల్మోస్ట్ క్లోజింగ్ ప్రైస్. 24,000 అనేది సైకలాజికల్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ సపోర్ట్ లెవెల్ గాని బ్రేక్ చేస్తే మనం డిక్లైన్ చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం 24,000 నుంచి మనం 24,200కి రికవరీ చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్‌గా చూసుకుంటే సెన్సెక్స్‌కి అయితే మాత్రం 77,000 సైకలాజికల్‌గా ఉన్న సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 77,000 సైకలాజికల్‌గా ఉన్న సపోర్ట్ లెవెల్ సెన్సెక్స్ గాని బ్రేక్ చేస్తే మోర్ ఫాల్ చూస్తాం. బ్రేక్ చేయకపోతే మాత్రం 77,000ని టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెసే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ 57,600 అనేది సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 57,600 సపోర్ట్ లెవెల్ గాని డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం డిక్లైన్ చూడొచ్చు. లేదు అనుకుంటే మాత్రం 57,500 నుంచి మనకు మేబీ గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయినా రికవరీ అవ్వడానికి ఛాన్సే ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీకి అయితే మాత్రం కామన్‌గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 26,500. ఎనీథింగ్ 26,500 లెవెల్ గాని ఒకవేళ గాని బ్రేక్ చేస్తే మాత్రం మేబీ మనం డ్రాప్ చూడొచ్చు. 26,500 బ్రేక్ చేయకపోతే మేబీ దానికి టచ్ చేసి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈరోజు గ్యాప్ డౌన్స్ ఓపెనింగ్ చూపిస్తున్న ప్రతి ఒక్కటి కూడాను సపోర్ట్ లెవెల్స్ దగ్గర చూపెడుతున్నాయి. సపోర్ట్ లెవెల్స్ దగ్గర గాని గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మోస్ట్‌లీ సస్టైన్ అవ్వడం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మేబీ అక్కడ టచ్ అయ్యి రికవరీ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువ ఉంటాయనేది నా ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్‌కాయిన్ నిన్న యూఎస్ మార్కెట్స్‌లో డ్రాప్ అవ్వడం బిట్‌కాయిన్‌లో కొంచెం డిక్లైన్ అవ్వడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. అయితే బిట్‌కాయిన్ స్లోగా ఇప్పుడు 62,300 దగ్గర ఉంది. ఒకవేళ గాని ఇంకా డిక్లైన్ అయితే మాత్రం 62,000 సైకలాజికల్ నంబర్ బ్రేక్ అవ్వాలి. 162,000 సైకలాజికల్ నంబర్ గాని బ్రేక్ చేస్తే మాత్రం 60,000 వరకు మనం ఫస్ట్ డిప్ చూడడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. అంటే 2,000 పాయింట్స్ వరకు ఫస్ట్ కరెక్షన్ అయితే మాత్రం మనం చూడొచ్చు. అది కూడా బ్రేక్ చేస్తే మేబీ మనం ఫర్దర్‌గా ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి. నాకు తెలిసి బిట్‌కాయిన్‌లో 60,000 యూఎస్ మార్కెట్స్‌లో ఇలానే గాని బీరిష్ మొమెంటమ్ కంటిన్యూ అయితే 60,000 రీటెస్ట్ చేయడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ 60,000 కూడా బ్రేక్ చేస్తే ఫర్దర్‌గా డిక్లైన్ అనేది మనం చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ రిలేటెడ్‌గా యెస్టర్‌డే ఆల్మోస్ట్ 4,000 లెవెల్‌కి వచ్చేసింది. లో దగ్గర ఉంది. 52 వీక్స్ లో ఇప్పుడు గోల్డ్ ఉంది. సో, గోల్డ్ గాని ఈ 3,965 లెవెల్ గాని బ్రేక్ చేస్తే మాత్రం ఇంకా ఎక్కువగా ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గాని ఈ 3,965 లెవెల్ గాని బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ తక్కువ ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్‌గా
56.5 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ ఈ 56.5 గాని లెవెల్ గాని బ్రేక్ చేస్తే డ్రాప్ చూడొచ్చు. ఒకవేళ గాని అది బ్రేక్ చేయకపోతే మాత్రం మనం డ్రాప్ చూసే ఛాన్సెస్ తక్కువుంటాయనేది నా ఒపీనియన్. సిల్వర్, గోల్డ్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి క్రూడ్ గాని ఒకవేళ 90 క్రాస్ అయితే ఈరోజు డే ఎండ్‌కి గోల్డ్ అండ్ సిల్వర్ ఆ సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయిపోతాయి. షార్ట్ టర్మ్‌లోని ఈ వార్ సిట్యుయేషన్స్ ఇలానే ఎస్కలేట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్‌లోని మనం ప్రెషర్ చూడడానికి ఛాన్స్ ఉంటదనేది నా ఒపీనియన్. సో, గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్‌లో మీరు యాక్టివ్‌గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే నేను జస్ట్ కామెంట్ బాక్స్‌లో డెల్టా ఎక్స్‌చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి మన సైడ్ నుంచి అయితే మాత్రం సో, మీకు అకౌంట్ రిలేటెడ్‌గా ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. ఇంకోటి ఏంటి అనంటే మీకు 24/7 డెల్టా ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఎక్స్‌పైరీ ఉండదు. అండ్ సేమ్ టైమ్ లెవరేజ్ కూడా ఉంటుంది. ఈ 3 బెనిఫిట్స్ కావాలనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెఫినిట్‌గా మీకు హెల్ప్ అవుతుంది. స్టాక్స్ రిలేటెడ్‌గా అప్డేట్స్ తెలుసుకుందాం అనుకుంటే ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎంసీ నంబర్స్ రిలీజ్ అయినాయి. ఓవరాల్‌గా నెట్ ప్రాఫిట్ 25% పెరిగింది. టోటల్ ఇన్‌కమ్ 20% పెరిగింది. టోటల్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఏఎం 1.1% గ్రోత్ అయితే వచ్చింది. సో, కొంచెం ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఏఎం అయితే మాత్రం న్యూట్రల్‌గా వచ్చినట్టు కనపడుతున్నాయి. నువోకో విస్టాస్ నంబర్స్‌లో నెట్ ప్రాఫిట్ 20% పెరిగితే రెవెన్యూ 8.9% పెరిగింది. ఎబిటా 9.6% పెరిగితే మార్జిన్స్ 18.2% పెరిగింది. సో, వన్ టైమ్ లాస్ 48 క్రోర్ ఒకటి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ టైము. సో, అందువల్ల కరెంట్‌లీ వచ్చేసరికి నంబర్స్ అయితే మాత్రం అందువల్ల కాలిక్యులేషన్ ఇలా వచ్చిందని కూడా చెప్తున్నారు. బట్ నా ఒపీనియన్ ప్రకారంగా ఇవి కూడా కొంచెం మిక్స్డ్‌గా వచ్చాయని నేనైతే అనుకుంటున్నా. ఎస్‌బీఐ వాళ్ళైతే మాత్రం అన్‌సెక్యూర్డ్ రిజిస్టర్డ్ యెస్ ఫ్లోటింగ్ రోడ్స్ ప్రకారంగా అయితే మాత్రం $200 మిలియన్ ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవల్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇది కొంచెం ఎస్‌బీఐకి చూసుకోవచ్చు. ఈరోజు నుంచి ఎస్‌బీఐ ఫండ్ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వచ్చేసరికి ఐపీఓకి ఓపెన్ అవుతుంది. ప్రెజెంట్ రైట్ నౌ 20% జీఎంపీ ఉంది. షార్ట్ టర్మ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే థర్డ్ డే వరకు వెయిట్ చేసి అప్పుడు అప్లై చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.